शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। महासंकल्पం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 18వ అధ్యాయాన్ని చెప్పుకుందాం। సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము అంటే నిన్నటి అధ్యాయంలో ఆంగీరస మహాముని ధనలోభుడికి ఈ యొక్క తత్వజ్ఞానం గురించి వివరింపజేసిన తర్వాత మరలా ధనలోభుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది। ఓ మునిచంద్రమ, మీ దర్శనం వలన నేను ధన్యుణ్ణయ్యాను, సంశయం తీరినట్టు జ్ఞానోపదయం కూడా చేశారు। నేటి నుండి మీ శిష్యునైతిని। తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే। నా పూర్వ పుణ్య ఫలితం వలన కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం నాకు తటస్థించింది। లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక పెద్ద మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే కదా నాకు మోక్షం కలిగినది। మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్ల రూపంలో ఉండవలసిందే కదా। అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం నాకెక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయి అయినటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడకు నేనెక్కడ, ఈ విష్ణాలయం ముందు ప్రవేశించుటెక్కడ, ఇవన్నీ కూడా దైవికంగా జరిగిన ఘటన తప్ప మరొకటి కాదు। కావున నన్ను తమ శిష్యుడిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు ఆచరించవలయనో అనుసరించవలయనో దాని యొక్క ఫలితం ఎట్టిదో నాకు వివరించండి అని ప్రార్థించాట ఈ యొక్క ధనలోభుడు। ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మంచివే, అవి అందరికీ కూడా ఉపయోగార్థమైనటివి, కావున నీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు। ప్రతి మానవుడు కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుతూ ఉన్నాడు। ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు। అట్టి ఆత్మజ్ఞానం కలుగుటికే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు కూడా ఘోషిస్తూ ఉన్నవి। సత్కర్మలు ఆచరించి వాని ఫలితము పరమేశ్వరార్పితమనిచ్చిన జ్ఞానం కలుగుతుంది। మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు అనుసరించవలయనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలయను। బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును। అట్లనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ 3 కాలముల యందును కూడా తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను। అటులు స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినముల యందు స్నాన దాన జపదానములు చేసిన వారు, ప్రాతకాల స్నానం చేసిన మానవుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలెను। అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడవుతాడు। కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి। కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదంలో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనము। కార్తీక మాసమందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలితమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా మరలా విని ఈ ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు। ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస వ్రతం అని చెప్పారు కదా, ఏ కారణం చేత దానిని ఆచరించవలేను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి, విధానం ఎట్టిది, సవిస్తరంగా నాకు వివరించండి అని కోరుకున్నట్ట। అందుకు ఆంగీరస మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశాడు। మళ్ళీ ఓయి వినుము, చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును। ఆ 4 మాసములకే చాతుర్మాసం అని పేరు। అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతముకు చాతుర్మాస వ్రతం అని పేర్లు। ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్మలు చేసినచో పూర్ణ ఫలితం కలుగుతుంది। ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుని ఉన్నాను, కావున ఆ సంగతులు నీకు తెలియజేస్తూ ఉన్నాను। తొలుత కృతయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతలందరి చేత
వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు చతుర్బాహుడు కోటి సూర్య ప్రకాశనుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు నమస్కరించి మొక్కలిత హస్తములతో నిలబడి ఉన్నాడు. అంతటా శ్రీహరి నారదుడిని గార్చి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లంటూ ఉన్నాడు. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయం లేవనుకో. మహామునులు సత్కర్మానుష్ఠాలను ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తూ ఉన్నారా? ప్రపంచము నేరిష్టములు లేక ఉన్నవు కదా అని ప్రశ్నలు అడుగుతున్నట్ట. అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీ వెరుగని విషయం లేవనీవు నాకు తెలుసు. అయినను నన్ను వచించుట చేత నేను విన్నపిస్తూ ఉన్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు. వారెట్లు విముక్తులగుదురో నేను ఎరుగులేకున్నాను. కొందరు భుజింపకూడని పదార్థములు భుజిస్తూ ఉన్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు, అవి పూర్తిగాకముందే మధ్యలో మానివేయచు ఉన్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాప్రాయణులుగా జీవిస్తూ ఉన్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నుంచి రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నట్ట. ప్రపంచమంతయు కూడా తన దయావలోకమున వీక్షించి రక్షించున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉన్నాడు. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా తిరుగుతున్నటువంటి భగవంతుని చూసి కొందరు ముసలివాడిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొందరు ఈ ముసలివాడితో మనకేమేని పని అని ఊరుకుంటూ ఉన్నారు. కొందరు గర్విష్ఠులయ్యారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తేను కూడా చూడకుండా ఉన్నారు. వీరందరినీ భక్తవత్సలుడుకు శ్రీహరి గాంచి వీరిని ఎట్లు ఉత్తరింపజేయునా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదాధర పద్మ కౌస్తుభ వనమాల్యాలంకార భూషితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోటను భక్తులతోటను మునిజన ప్రీతికరముకు నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనమందు తపస్సు చేయుచున్న మునీశ్వరులందరూ కూడా స్వయముగా తమ ఆశ్రములకు ఎదురంగిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమల్లి అంజలి ఘటించి ఆదిదైవముగు ఆ లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రము గావిస్తూ ఉన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇక్కడతో ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరి ఒక ఛానల్లో మీ ముందు మళ్ళీ కలుస్తాను, మళ్ళీ ఒక వీడియోతో. స్వస్తి.